అసలు మన ఉనికి వెనక ఉన్న నిజమైన రహస్యమేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదించే ఒక ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి, ఒక అద్భుతమైన తాత్విక ప్రయాణానికి సిద్ధంకండి. మన ఈ ప్రయాణానికి ఆధారమేంటో తెలుసా? ఈ పురాతన గ్రంథంలోని ఒకే ఒక్క పేజీ. అవును, కేవలం ఒక్క పేజీ. కానిది మామూలు అక్షరాల సమూహం కాదండోయ్. మన అసలైన స్వరూపాన్ని మన కళ్ల ముందుంచే ఒక అద్భుతమైన నిధి ఇది. చూడండి, సంస్కృతంలో ఉన్న ఈ శ్లోకం. ఇది కేవలం పదాల కూర్పు అనుకుంటే పొరపాటే. ఇది మన అంతరంగంలోకి తొంగిచూసే ఒక అద్దంలాంటిది. మన గురించి మనకే తెలియని కొన్ని లోతైన సత్యాలను మన ముందు నిలబెడుతుంది. సరే, మరి మనం నిజంగా ఎవరమో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టేనా? అయితే పదండి, ఈ శ్లోకంలోని మొదటి అత్యంత శక్తివంతమైన వాదనతో మొదలుపెడదాం. అదేంటంటే, ఆత్మను నాశనం చేయలేము. ఒక క్షణం ఆలోచించండి. ఏ ఆయుధమైనా సరే దాన్ని ఛేదించలేదు. ఎంత పెద్ద అగ్ని అయినా సరే దాన్ని కాల్చలేదు. నీళ్లు దాన్ని తడపలేవు. గాలి దాన్ని ఆర్పలేదు. అటువంటి ఒక శక్తి, ఆ శక్తే మనలో ఉండే ఆత్మ అని ఈ గ్రంథం చెబుతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే భౌతికంగా దీనికి ఎలాంటి హాని జరగదన్నమాట. అద్భుతంగా ఉంది కదూ ఈ ఆలోచన. ఓకే, ఆత్మకు నాశనం లేదనే విషయం మనకు స్పష్టమైంది. ఇప్పుడు ఆలోచించండి, ఒక వస్తువుకు నాశనం లేదంటే దానికింకా ఎలాంటి లక్షణాలుండాలి? లాజికల్గా ఆలోచిస్తే ఈ శ్లోకం ప్రకారం ఈ లక్షణం వల్ల దానికి మరో 5 అద్భుతమైన గుణాలు వస్తాయట. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది నిత్య, అంటే ఎటర్నల్, శాశ్వతమైనది. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఆది లేదు, అంతం లేదు. మన శరీరం చూడండి, పుడుతుంది, పెరుగుతుంది, మారుతూ ఉంటుంది, చివరికి నశిస్తుంది. కాని ఆత్మ అలా కాదు. అది కాలానికి అతీతమైనది, ఎప్పుడూ ఉండేదే. ఇక రెండవది సర్వగతః, అంటే అన్ని చోట్లా ఉండేది, సర్వవ్యాప్తం. ఇది చాలా చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఉదాహరణకి ఆకాశాన్ని తీసుకోండి. ఆకాశం ఎక్కడైనా ఒకచోట మాత్రమే ఉంటుందా? లేదు కదా. ప్రతిచోట, ప్రతి కణంలో ఉంటుంది. సరిగ్గా అలాగే ఆత్మ కూడా ఈ విశ్వమంతటా వ్యాపించి ఉందట. దానికి ఫలానా చోటు అని లేదు, ఎందుకంటే అదే అన్ని చోట్లా ఉంది. మూడవది స్థాణుః, అంటే స్థిరమైనది, మార్పులేనిది. మన జీవితాల్ని చూడండి, ఎన్ని తుఫానులు వస్తాయి, పోతాయి. మన మనసు, మన శరీరం క్షణక్షణానికి ఎన్నో మార్పులకు లోనవుతాయి. కాని వీటన్నిటి మధ్యలో ఆత్మ మాత్రం ఒక కొండలాగా నిశ్చలంగా, ఏ మార్పు లేకుండా స్థిరంగా ఉంటుందట. ఇక నాలుగవది అచలః, అంటే కదలనిది, ఇమ్మూవబుల్. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం సుమా. చూడండి, ఒక వస్తువు ఒక చోట నుండి ఇంకో చోటికి కదలాలంటే అది ముందుగా ఆ రెండో చోట ఉండకూడదు, అవునా? కాని ఇందాకే అనుకున్నాం గదా, ఆత్మ ఇప్పటికే ప్రతి చోటా ఉంది అని. అలాంటప్పుడు ఇక అది ఎక్కడికి కదులుతుంది? దానికి కదలాల్సిన అవసరమే లేదు. చివరగా ఐదవది సనాతనః, అంటే ఆది లేనిది, ప్రాచీనమైనది. దీనికొక కారణమంటూ ఏదీ లేదు. అంటే ఇది దేనివల్లో పుట్టలేదు. ఈ విశ్వం ఎంత పాతదో మనలోని ఆత్మ కూడా అంతే పాతది. ఇది అన్నింటికీ మూలం, అదే ఆది. ఇప్పటిదాకా మనం 5 అద్భుతమైన గుణాల గురించి తెలుసుకున్నాం. అయితే వీటిలో ఒక్క గుణం, అదే సర్వగతః, అంటే అన్ని చోట్లా ఉంది అనే పాయింట్ ఉంది కదా, అది మనలో ఒక పెద్ద తాత్విక ప్రశ్నకు దారితీస్తుంది. ఇది వింటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. అదేంటంటే, ఆత్మ నిజంగానే అన్ని చోట్లా, మనలో, మన చుట్టూ, అంతటా ఉంటే మరి దాన్ని పొందడానికి లేదా దాన్ని చేరుకోవడానికి ఈ తాపత్రయమంతా ఎందుకు? ఈ ఆధ్యాత్మిక సాధనలు, పూజలు, ప్రయాణాలు ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? ఆలోచింపజేసే ప్రశ్న కదూ. చాలామంది ఏమనుకుంటారంటే, మోక్షమంటే ఏదో ఒక గమ్యం, అక్కడికి మనం ప్రయాణించి చేరుకోవాలి అని. కాని ఈ వ్యాఖ్యానం ఏం చెప్తోందంటే, అది కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమే. అసలు నిజమేంటంటే, మోక్షమనేది చేరుకోవాల్సిన ఒక డెస్టినేషన్ కాదు, అది తెలుసుకోవాల్సిన ఒక నిజం. ఆలోచించండి, ఆకాశంలోకి మనం ప్రయాణిస్తామా? లేదే, మనం ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాం. సరిగ్గా అలాగే ఆత్మను చేరుకోవడమనేది ఉండదు. మనం ఇప్పటికే ఆత్మలోని ఉన్నామని గ్రహించడమే అసలైన విషయం. ఓకే, మోక్షమంటే ఏదో ఒక చోటికి వెళ్లడం, ఏదో పొందడం కాదు అని అర్థమైంది. మరైతే అసలు మోక్షమంటే ఏంటి? పదండి,
ఈ ప్రయాణంలో చివరి అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని కూడా ఛేదిద్దాం. అసలైన లక్ష్యం ఎక్కడికో చేరుకోవడం కాదు, మనం ఎప్పుడూ ఎక్కడున్నామో, మన నిజస్వరూపం ఏంటో దాన్ని తెలుసుకోవడమే. అంటే ప్రయాణం బయట ప్రపంచంలో కాదు, మన లోపలికే. ఈ ఒక్క నిజం తెలిస్తే చాలు, మన జీవితాన్ని చూసే దృక్పథమే పూర్తిగా మారిపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఇకపై దేన్నో వెతుక్కుంటూ బయట పరుగెత్తడం ఆపి మనలో ఇప్పటికే ఉందాన్ని చూట్టం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఏదో అవ్వాలి అనే ఆరాటం కాకుండా మనం ఇప్పటికీ ఏమై ఉన్నామో దాన్ని తెలుసుకుని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం.